చాలా మంది వైసీపీ నేతలు చూసుకుంటే కనుక తమ పార్టీని వీరి వేరే పార్టీలోకి అయితే జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ముగ్గురు నేతలు కూడా తమ పార్టీ టీడీపీలోకి మారినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో జెడ్పీటీసీ ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది, మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం. షణ్ముఖ్ గారు, ఇప్పుడు చూసుకుంటే చాలా మంది వైసీపీ నేతలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కనుక మహానాడు కానివ్వండి, నిన్న చూసుకుంటే కడప జిల్లా అడ్డాగా చేసుకొని ఆయన కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? పులివెందుల కోటకు బీటలు బారనున్నాయనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు బీటెక్ రవి గారు గతంలో ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాంగోపాల్ రెడ్డి గారు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు కూడా గెలవడం జరిగింది. అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్ అంటే పట్టభద్రులు తెలుగుదేశం పార్టీ అంటే ఆ పార్టీకి పడినటువంటి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. అంటే వైఎస్ఆర్సీపీకి పడిన వెన్నపూస రవీంద్రారెడ్డి గారికి ఆపోజిట్ గా ఈయన పోటీ చేయడం జరిగింది. అంటే పులివెందుల ప్రజలు కూడా ఈ రోజు అభివృద్ధిని కోరుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 1. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, నాకు తెలిసి వైఎస్ కుటుంబం చరిత్ర ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఈ రోజు కడప జిల్లాలో వైఎస్ కుటుంబం అడ్డా అయిపోయింది, ఎలా అయింది అనేది ఆ జిల్లా ప్రజలందరికీ నాకంటే బాగా తెలుసు. సో మనం అది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి గారి యొక్క భార్య అయినటువంటి లతా గారు జెడ్పీటీసీకి పోటీ చేయనున్నారని చెప్పేసి ఒక సమాచారం. రెండోది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు అని చెప్పేసి అదొక సమాచారం. మరి మరొక వైపు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, ఒక సర్పంచ్, ఒక కౌన్సిలర్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిన్న జమ్మలమడుగు పర్యటనలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అంటే పులివెందుల జెడ్పీటీసీ కూడా ఈసారి తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళనుంది అనేది అయితే 50% అటు చర్చ, 50% ఇటు చర్చ. ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం, వైనాట్ హిందూపూర్ ఇలా మాట్లాడుతూ వచ్చారు. వైనాట్ 175 అన్నారు. ఈరోజు వైనాట్ పులివెందుల దిశగా కూటమి ప్రభుత్వం, అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తా ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి 2 వారాల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తమ్ముడు దుష్యంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి రానున్నారు అని చెప్పేసి వార్తలు, మీడియా మొత్తం వార్తలే. మరి ఈరోజు దుష్యంత్ రెడ్డి అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోరాడని చెప్పేసి సమాచారము. అయితే అనూహ్యంగా చివరి మూమెంట్ వరకు ఆశ చూపించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనమామికి రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఆ టికెట్ కేటాయించడం జరిగిందని చెప్పేసి ఆయన కూడా కొంత అసంతృప్తితో ఉండడము, అందులో స్వయంగా ఆయన పారిశ్రామికవేత్త కావడము, ఆయన దగ్గర డబ్బు బలం ఉంది. సో అతనికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఏదో సమ్ ల్యాండ్ సెటిల్మెంట్ సమస్యలు ఉన్నాయి. సో ఆ సెటిల్మెంట్ల ద్వారానే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రానున్నారని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సమాచారం చేస్తే, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికే, ఎందుకంటే అతనిని వాడుకొని వదిలేసి కమలాపురం ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకోకుండా అసంతృప్తిలో ఉన్నటువంటి దుష్యంత్ రెడ్డి ఇప్పుడు ఎట్టి తిరిగి పులివెందుల్లో నా వంతు సహకారం నేను అందించి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపిస్తే నెక్స్ట్ కమలాపురం టికెట్ నాకు వస్తాయి అని ఒక ఊహాగానాల రీత్యా ఈరోజు దుష్యంత్ రెడ్డి కూడా అడుగులు వేస్తున్నాడని చెప్పేసి సమాచారం. సరే, ఇంకొకటి షణ్ముఖ్ గారు, అంటే పులివెందుల చూసుకుంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోట అని చెప్పాలి. అలాంటిది పులివెందుల ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారంటూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఏంటంటారు దీనికి రీజన్? అంటే అంతకుముందు చూసుకుంటే 6 సార్లు కూడా వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటిది తండ్రి కొడుకులకు గల విభేదం ఏంటంటారు ఇప్పుడు చూసుకుంటే కనుక? ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో, ఎందుకంటే నేను కూడా పులివెందుల్లోనే ఉంటున్నాను కాబట్టి, పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు ఎక్కడ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు జరగలేదు. అంటే రోడ్లు, మౌలిక వసతులకు సంబంధించి కాంట్రాక్టర్ల లబ్ధి చేకూర్చడమే తప్ప ఎక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు హాకీ స్టేడియం అని, లేకపోతే రాణితోపుల దగ్గర కట్టినటువంటి ఈ పడవ ప్రయాణించేటువంటిది కానీ, లేకపోతే ఈ రోడ్డు మధ్యలో ఏదో అండర్ గ్రౌండ్ కేబుల్ అని చెప్పేసి ఇదంతా చేశారు, కొత్త బస్ స్టాండ్ కట్టారు. నిజంగా ఈ రోజు 2 ముఖ్యమంత్రులు అయ్యారు పులివెందుల నియోజకవర్గం నుంచి. కనీసం ఈ రోజుకి కూడా ఎక్కడ పేదలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇల్లు కట్టించడం కానీ అలాంటి పనులు చేయలేదు.
సో ప్రజల్లో కూడా ఒక విపరీతమైనటువంటి అసంతృప్తి ఉంది. ఎందుకంటే కొన్ని ఏరియా పులివెందుల టౌన్లోనే కొన్ని ఏరియాల్లో పట్టా భూములను కూడా డీకేడ్ చేశారని చెప్పేసి ఈ ఒడ్డెరా కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అసంతృప్తితో ఉన్నారు. అంటే పట్టభద్రులు ఒకవైపు అసంతృప్తితో ఉన్నారు. మరి పేదలు, నిరుపేదలు అక్కడికి అసలు ఆ పులివెందుల నియోజకవర్గంలో బతకడానికి ఈ రోజుకి స్టిల్ ఒక కాటన్ మిల్లు, గ్లాస్ ఫ్యాక్టరీ తప్ప అక్కడ బతకడానికి ఏ అవకాశము లేదు అంటే ఈ వైశ్య కమ్యూనిటీ వాళ్ళు పెట్టినటువంటి కిరాణా కొట్టుల్లో లేబర్గా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా పులివెందుల ప్రజలకు మీరు ఉపయోగపడే పనులు చేశారు? ప్రజల యొక్క, అంటే పులివెందుల్లో ఉన్నటువంటి పేద ప్రజల ఆదాయ ప్రమాణాలు కానీ, జీవన ప్రమాణాలు కానీ ఎంత మేర పెంచారు? ఈ రోజుకి కూడా మేమున్నటువంటి ఏరియాలోనే 6,000-7,000 రూపాయలు సరాసరి నెల జీతంతో బతుకుతున్నటువంటి బిక్కుమని బతికే పరిస్థితులు ఉన్నాయి పులివెందుల టౌన్లోనే. నేను చెప్తున్నా, మరి పల్లెల్లో పరిస్థితి లోగుట్టు పెరుమాళకెరుకు అన్నట్టు మరి పులివెందుల టౌన్లోని ఈ పరిస్థితి ఉంది. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులైనా ఈ రోజు చేపల కుట్టు వచ్చిందని, లేకపోతే మటన్ కుట్టు వచ్చిందని, చికెన్ కుట్టు ఉందని గొప్పగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టించలేకపోయారు? ఒక సెంటు స్థలం ఇచ్చారు. సెంటు స్థలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రిస్కొండ ప్యాలెస్లో ఉన్నటువంటి బాత్రూమ్ ఖరీదా, లేకపోతే యలంక ప్యాలెస్లో ఉన్నటువంటి టైల్స్ ఖరీదా, మరి ఇటు ఉన్నటువంటి పులివెందులో ఉన్నటువంటి ప్యాలెస్, ఇడుపులపాయలో ఉన్నటువంటి ఎస్టేట్లో కానీ మరో దానితో పోల్చుకుంటే ఈరోజు పేదలను 1 సెంటు ఇస్తే ఏ విధంగా ఆ 1 సెంటు స్థలంలో జీవనం కొనసాగిస్తారు? సో పులివెందుల ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ కుటుంబం ఈ చరిత్ర అధ్యాయం ముగుస్తుంది ఈ కడప జిల్లాకు. సో డెఫినెట్ గా కడప ప్రజలు కూడా ఈసారి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే కడపలో కూడా మహానాడు జరగడం అనేది ఒక సంకేతంగా చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ లేకోకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా 5 లక్షల మందికి పైగా వచ్చారని చెప్పేసి సమాచారం. మరి ఎక్కడ ఒక ఇన్సిడెంట్ లేదు, ఎక్కడ ఏమీ జరగలేదు అంటే ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. కడప జిల్లా ప్రజల్లో కూడా నాకు తెలిసి బీటెక్ రవి గారు అది అంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందుతారనే నమ్మకం ఎందుకు అంటే ఇంతకుముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి పోటీగా నిలబడినప్పుడు గెలవగలిగారండి ఆయన, బీటెక్ రవి గారు. సో ఈ రోజు కూడా బీటెక్ రవి గారు తన భార్య అయినటువంటి అంటే ఆయన వారి యొక్క భార్య అయినటువంటి లతా గారిని గెలిపించుకోవడంలో తనదైనటువంటి పాత్ర పోషిస్తారనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకొకటి షణ్ముఖ్ గారు, అంటే రాజకీయాల్లో చూసుకుంటే కనుక సామాజిక వర్గముకు కీలక ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఆయన యాంటీగా ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే అలాగే లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే ఆయనకు సంబంధించిన వర్గాల వాళ్ళు వరుసగా అయితే అరెస్ట్ అయ్యారు. ఏంటంటారు అంటే ఆయనకి సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇలాంటి వ్యతిరేకంగా చేయడానికి ఏంటంటారు రీజన్? ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో మీరు ఇందాక అన్నారు సామాజిక వర్గం, ఈ రెడ్లలో కూడా చాలా జాతులు ఉంటాయనేది ఈ మధ్య తెలిసిందండి. అంటే పంట రెడ్లని, మటాటి రెడ్లని, కొండేటి రెడ్లని, పెదగంటి రెడ్లని, లేకపోతే పాకనాటి రెడ్లని, ఇట్లా వివిధ రకాలైనటువంటి రెడ్లు. అందులో బేస్ అంటే అతి ముఖ్యంగా ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో 75,000 ఓట్లు రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నవైతే 45,000 ఓట్లు కేవలం పెదగంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినవి అని చెప్పేసి పేర్ల పాలస రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు వాళ్ళలో కూడా ఒక చైతన్యం వచ్చింది. సో తెలుగుదేశం పార్టీ వైపే ఈరోజు మిగిలినటువంటి వీరపనాయనపల్లి మండలంలో మటాటి రెడ్లు ఎక్కువ, సింహాద్రిపురం మండలంలో పాకనాట రెడ్లు ఎక్కువ, లేకపోతే పులివెందుల ఇటు వేంపల్లె ఇటు సైడ్ ఉండే రెడ్లలో పెదగంటి రెడ్లు ఎక్కువ అని చెప్పేసి సమాచారము. మరి ఇప్పుడు రెడ్లలో కూడా ఖచ్చితంగా చైతన్యం వచ్చింది. ఈసారి తెలుగుదేశం పార్టీ వైపే మేమంతా ఒరిజినల్ రెడ్లమని చెప్పేసి వాళ్ళు కూడా ఈ మధ్య ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు, లేకపోతే యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉన్నారు. సో రెడ్లలో కూడా చైతన్యం వచ్చింది. ఇక్కడ రెడ్డికి ప్రతినిధి అని ఏం జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూడట్లేదు. మాకు అభివృద్ధి ఎక్కడుంటే మా కమ్యూనిటీకి ఎక్కడ గుర్తింపు ఉంటుంది తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి ఈరోజు వాళ్ళు గుర్తించి స్వచ్ఛందంగా ఈరోజు జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పాల్గొంటాము, మా రెడ్డి యొక్క పవర్ ఏందో చూపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓకే, నమస్తే.